పాతబస్తీ బ్రాహ్మణ వీధి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పవిత్ర కృష్ణా నదిలో శ్రీవారి తెప్పోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. దేవస్థానం ఈవో సన్యాసరావు ఆదేశాల కొరకు ఆలయ ప్రధాన అర్చకుడు పి శ్రీరామచంద్రమూర్తి అత్యంత భక్తి శ్రద్ధలతో హంసవాహనంపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఉత్సవమూర్తులను ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాతబస్తీ బ్రాహ్మణ వీధి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పవిత్ర కృష్ణా నదిలో శ్రీవారి తెప్పోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు దుర్గాఘాట్ వీక్షిస్తుండగా శ్రీవారి హంసవాహనాన్ని అధిష్ఠించిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా నదీ ప్రవేశం చేశారు. సాంప్రదాయ ప్రకారం శ్రీవారి హంస వాహనం 3 సార్లు పవిత్ర కృష్ణా నదిలో జల విహారం చేసింది. ఇందులో భాగంగా ఉదయం స్వామివారికి కొన్ని రకాలైన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారికి పవిత్ర కృష్ణా నదిలో చక్ర స్నానం నిర్వహించారు. ఉభయదాత సురేష్ దంపతుల చేత అర్చక స్వాములు ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేయించి కళాకారులు నిత్య రూపం ప్రదర్శిస్తూ ఉండగా ఊరేగింపుగా తీసుకొచ్చి హంస వాహనంలోని ప్రత్యేక వేదికపైకి ఉంచారు. ఈ సందర్భంగా ఈవో సన్యాసరావు మాట్లాడారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ శ్రీవారి వార్షికోత్సవాలు 7వ తేదీన ప్రారంభమయ్యాయన్నారు. 13వ తేదీతో ముగిస్తాయన్నారు. స్వామివారి ఆశీస్సులు ఉన్న కారణంగానే ఎలాంటి ఇబ్బందులు లేకుండా వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయన్నారు. స్వామి యొక్క విహారయాత్ర సందర్భంగా ఆయనతో పాటుగా మనందరినీ కూడా ఈ 4 రోజులుగా స్వామివారి సేవకి ఉపక్రమించిన మనందరినీ కూడా ఆహ్లాదపరచడం కోసం ఆయనతో పాటు మనందరినీ కూడా తీసుకొచ్చాడు. ఇది చాలా సుఖమైన స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా భావించాలి. ఈరోజు పవిత్ర కృష్ణానదీ తీరంలో విహరించడమే చాలా సుకృతం. తెప్పోత్సవ కార్యక్రమం మొదటి రౌండ్ పరమాత్మునితో పాటు బ్రాహ్మణ వీధిలో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాయం సంధ్యవేళ తెప్పోత్సవం సాయంత్రం 7 గంటలకు మొదలైంది. చంద్రుడు ఎట్లా చక్కగా